హల్లెలూయా హల్లెలూయా సంతోషంగా అందరూ దేవుని స్తుతిద్దామని కూడా హల్లెలూయా హల్లెలూయా. ఈరోజుకి మరి సిద్ధపరచబడిన వాక్య భాగము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడే వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనది ఉన్నవాటకు రుజువునై ఉన్నది. చిన్న ప్రార్థన చేస్తుంది. జీవం మా జీవన సర్వంతిగా కొన్నాళ్ళు దేహం ఏర్పాటు చేసిన దినము దీని సేవించి సంతోషించడానికి వాక్యం సెలవిస్తుంది. ప్రవాహి పదార్థాన్ని దినమందు మమ్మల్ని అందరినీ ప్రవేగముగానైనా చిన్న మందుగానైనా సన్నిధిలో కోడి నామాన్ని పరిశుద్ధ నామాన్ని సన్నతించడానికి ఈ నామాన్ని గణపరచడానికి గొప్ప చేయడానికి ఇచ్చిన మహాభాగ్యంకే ఉన్నాడు. ఇక మధ్యాహ్న కాల సమయంలో నాయన కొద్ది క్షణాన్ని వాక్యం ధ్యానిస్తుంది. మధ్య వచ్చింది రజనీతి యోగ్యత లేని వాడు ప్రభావ ఈ మహాకృపను బట్టి మీరు ఇచ్చినటువంటి యోగ్యతను బట్టి ప్రభావ ఈ సన్నిధానం నిలబడి ప్రభావ వాక్యం చెప్తూ ఉండగా నన్ను సేవచాటును బలపరచండి. ఈ బిడ్డలకు కావాల్సిన నాటలు ప్రభావ జీవాహారాన్ని ప్రభావం ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రతి ఒక్కరికి సూటిగా మేము మాట్లాడిన ప్రభావ మీరు మాట్లాడి సమస్తం ఆయన తండ్రి ఇంకా కోరిక ఆదరించి అంతవరకు కూడా ఆత్మ స్వాధీనంలో నడిపించండి. సమస్తమైన గంతి ప్రభావములు మీకు మాత్రమే ఆరోపించుకుంటూ నా యేసు క్రీస్తు నామములో ప్రార్థనకు సమర్పిస్తున్నాను తండ్రి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మొట్టమొదటిగా మరి ఈ సమయం దేవుడు నాకు ఇచ్చి ఉన్నారు. దేవాతి దేవునికి వందనాలు. అనుపరించిన మరి దైవజనంలో కుమార్ గారు మావి గారిని బట్టి కూడా ప్రభు పేరు వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు వచ్చి మీ అందరికీ కూడా మరి దేవుడు వందనాలు. నేనేమి పాస్టర్ గారిని కాదు, చిన్న సండే స్కూల్ చేసే మీలాంటి ఒక విశ్వాసమే. దయచేసి నా మాటలు ఏమైనా దోషాలు ఉంటే ముందుగానే క్షమించమని అడ్వాన్స్గా అడిగేస్తాను మిమ్మల్ని. ఏప్రిల్ రాసిన పత్రిక కొద్ది క్షణాలు దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. 11వ అధ్యాయం మొదటి వచనంలో విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైన ఉన్నందుకు రుజువునై ఉన్నది. ఈరోజు చెప్పబోయే అంశం మీరే చెప్పాలి. ఈ వాక్యం లేఖనం విన్నారు కదా, మళ్ళా చదువుతున్నాం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నందుకు రుజువునై ఉన్నది. ఇప్పుడు చెప్పండి, ఈరోజు టాపిక్ ఏంటి? మీరే చెప్పేశారు. ఈ రోజు అంశము విశ్వాసం అంట. విశ్వాసం యొక్క నిర్వచనం, ద డెఫినేషన్ ఆఫ్ ఫెయిత్ ఇస్ ఇక్కడ రాయబడింది 11వ అధ్యాయం మొదటి వచనంలో. నిరీక్షింపబడే వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనది ఉన్నందుకు రుజువునై ఉన్నది. అదృశ్యమైనవి అంటే ఏంటి చెప్పండి? కంటికి కనిపించేవా, కంటికి కనబడినవా? కనబడినవి. కంటికి కనబడినవి ఏంటి చెప్పండి? దేవుడు కనిపిస్తుందా? కనిపించదు. ఓకే. దయ్యం కనిపిస్తుందా? అప్పుడప్పుడు కనిపిస్తుంది కదా, ఈ కాలంలో అప్పుడప్పుడు వచ్చి మీద పడుతుంది అంటారా? ఇంకా ఏం కనిపించవు చెప్పండి? ఇంకా గాలి వేస్తుంది, ఫీల్ అవుతాం, అనుభవిస్తాం, కానీ ఏం చేయదు, కనిపించదు. ఇంకా ఏం చెప్పండి? కరెంటా? వెరీ గుడ్. కరెంట్ లోపల కనిపించదు, కానీ ఏంటి, దాని యొక్క అవుట్పుట్ చూస్తాం. లోపల పాస్ అయ్యే విధానాన్ని మనం చూడలేం, కానీ వీ కెన్ సీ ద అవుట్పుట్ ఆఫ్ ది రిజల్టెంట్ ఆఫ్ ది పవర్. ఓకే, ఇవన్నీ కంటికి కనిపించవు, కానీ ఏం చేయాలి, మనం నమ్మాలి, నమ్మి తీరాలి. ఇద్దరు సండే స్కూల్ పిల్లలు ఉన్నారంటే ఇద్దరు కావాలి. ఎవరైనా సండే స్కూల్ పిల్లలు ఎవరైనా మగపిల్లలు కానీ ఆడపిల్లలు ఇక్కడ కావాలి. లేరు సండే స్కూల్ పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు. ఈరోజు బర్త్డే కదా సెలబ్రేట్ చేసుకుని నువ్వే కదా, ఒకసారి ఏమన్నా ఒకసారి. ఇంకొకరు ఎవరైనా? వెరీ గుడ్. ఓకే, వీళ్ళిద్దరు కూడా సండే స్కూల్ పిల్లలు. సో ఈరోజు బర్త్డే బేబీ సండే స్కూల్ పాప అనుకోండి. దేవుడిని అంగీకరించలేదు. వీళ్ళతో స్కూల్ ఫ్రెండ్స్ మాట. ఎవరు చెప్పండి? స్కూల్ ఫ్రెండ్స్ మాట. ఈ పిల్లడు నీ పేరు పేరు మిన్నువా? సరే, మిన్ను అడుగుతుందన్నమాట. నువ్వు ప్రతి వారం సండే స్కూల్కి వెళ్తావు, దేవుని సన్నిధికి వెళ్తావు కదా, అయితే నాకు డౌట్ ఉంది, మీరు దేవుని స్థుతిస్తారు, దేవుని ఆరాధన చేస్తారు, అన్నీ చేస్తారు కదా, నాకు దేవుని చూపించండి అంట. ఏమందంట? నాకు దేవుని చూపించిందంట. అంటే ప్రశ్న అడిగింది అనమాట. ఎవరిని? నీ పేరు పేరమ్మా?
శ్రావణిని అడిగిందన్నమాట. శ్రావణి దేవుని సన్నిధి రెగ్యులర్గా వస్తుంది, మంచి వ్యక్తి మాట. శ్రావణిని అడగగానే శ్రావణి వెంటనే బెత్తరపోయిందంట. దేవుణ్ణి చూపించడం అసాధ్యం కదా అనుకుందంట. అయితే పక్కకి వెళ్ళి ప్రే చేసుకున్నాను, ప్రభు నాకు సహాయించి, ఎలా అయినా సహాయించి, నేను ఎలాగైనా చెప్పాలి, నేను గెలవాలి, ఈరోజు నిన్ను ఓడించాలని ప్రే చేసుకున్నాంట. అయితే దేవుడు కొంత ఆలోచన ఎవరికి ఇచ్చాడు? శ్రావణికి ఇచ్చాడు అనమాట. శ్రావణికి ఇస్తే అప్పుడు బయటకు వచ్చారండి, ఇద్దరు కూడా దేవుడు బయటకు వచ్చి మాట్లాడుకుంటారంట. అక్కడ ఉండండి పర్లేదు. అప్పుడు శ్రావణి పైకి చూపించిందంట. ఎక్కడికి? పైన ఏముంది? ఆకాశం. ఆకాశం ఏం వెళ్తాయి చెప్పండి? ఏం వెళ్తాయండి? పక్షులు వెళ్తాయి. ఇంకేం వెళ్తాయి? ఏరోప్లేన్స్ వెళ్తాయి. వెరీ గుడ్. ఇంకా రాకెట్స్ వెళ్తాయి, పక్షులు, ఇలా రకరకాలు ప్రయాణం చేస్తూ ఉంటాయి ఆకాశంలో కదా. సరే, ఇంకా ఇందాక చెప్పారు ఏరోప్లేన్స్ వెళ్తాయని చెప్పారు కదా. అప్పుడు శ్రావణి చెప్పిందంట. శ్రావణి దేవుడు నమ్ముతుంది కదా. ఏమని చెప్పిందంటే, సరే పైన ఆకాశంలో ఏరోప్లేన్ వెళ్తుందంట. అప్పుడే వెళ్తున్నాను దేవుడు, అప్పుడే ఒక ఏరోప్లేన్ పంపించాడు. ఇప్పుడు ఏరోప్లేన్లో ఎవరో ఉంటారు చెప్పండి? విమానంలో ఎవరో ఉంటారు చెప్పండి? ప్యాసింజర్స్ ఉంటారు. ఇంకెవరు ఉంటారు? పైలట్ ఉంటాడు. పైలట్ లేదంటే డ్రైవరా, రైడరా, ఏమంటారు? విమానం నడిపేవాడు పైలట్. సైకిల్ నడిపేవాళ్ళు ఏమంటారు? సైక్లిస్ట్. విమానం నడిపేవాడు ఏమంటారు? పైలట్ అంటారు. సరే, నాకు ఆకాశ విమానం వెళ్తుంది కదా, నేను నమ్మను అది వెళ్ళటం లేదని చెప్తున్నాను అన్నమాట. ఎవరు? శ్రావణి. అదేంటి ఎప్పుడున్నాము? విమానం కనిపిస్తుంది కదా, నీ కళ్ళకి ఏమైనా గుడ్డే కలిగిందా, నీకేమైనా గుడ్డే ఏంటి, విమానంలో ఏం లేదని చెప్పిందంటే ఎవరు? నిన్ను అన్నాను. కనిపిస్తుంది కదా, ఎందుకు నమ్మట్లేదు నువ్వు అంటే, నాకు కనిపిస్తుంది కానీ ఆ విమానంలో ఉన్న ప్యాసింజర్స్ కనిపించట్లేదు, ఆ విమానంలో ఉన్న పైలట్ కనిపించట్లేదు, అందుకని నేను నమ్మనని చెప్పిందంటే ఎవరు? శ్రావణి అన్నంట. నువ్వు నిజంగా పిచ్చిదానివి, విమానంలో ఉన్న పైలట్ కనపడినంత మాత్రాన విమానం లేదంటావా, నేనేమో వెళ్ళిదాన్ని అనుకున్నావు అని చెప్పిందంటే ఎవరు? నిన్ను అన్నంట. అప్పుడు చెప్పిందంట, లైన్లోకి వచ్చావు నువ్వు, చెప్తా అని చెప్పి అప్పుడు శ్రావణి చెప్పిందంట, ఈ విమానం నడిపే పైలట్ ఏ విధంగా కనిపించదో, ఈ ప్రకృతిని సృష్టి చేసిన నావికుడు ఒకరు ఉన్నారు, సృష్టికర్త ఉన్నారు. He is none other than Lord Jesus Christ. హల్లెలూయా. ఈ సృష్టి, సర్వ సృష్టిని, ఆకాశాన్ని, భూమిని, పగటిని, చీకటిని, భూచర చరజీవుల్ని, ఆకాశ మండలాన్ని చేసిన ఒక నావికుడు ఉన్నాడు. ఆ నావికుడు కంటికి కనిపించడు, కానీ ఈ నావికుడు చేసిన ఈ సృష్టి అంతటిని చేసిన సృష్టి కనిపిస్తుంది, కానీ ఏం కనిపించదు అంటే సృష్టికర్త కనబడినంత మాత్రాన సృష్టికర్త లేడనుకోవడం నీ యొక్క అవివేకం, మూర్ఖత్వం, పిచ్చితనం, వేరేతనం ఏమనుకుంటా అనుకున్నారంట. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఉన్నాడా లేరా? ఉన్నాడు. ఇప్పుడు అందరూ చెప్పలు కొట్టు, నిన్ను శ్రావణి చెప్పలు. వెరీ గుడ్. చెప్పండి, విశ్వాసం అంటే ఏంటి? కంటికి కనిపిస్తే కంటికి కనిపించిందా? కంటికి కనిపించినది. ఇప్పుడు మీరు అందరికీ వచ్చారు కదా, మీరందరూ రావడానికి కూడా మీ హృదయంలో ఒకటి పనిచేసింది. అదేంటో చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక. మనం ఏదో గుడ్డిగా దేవుని నమ్ముకోలేదు అన్నమాట. ఎవరో చెప్పారని, లేదంటే దైవజనం చెప్పారని మీరెవరో ఇక్కడికి రాలేదన్నమాట. మీరు ఇక్కడికి రావడానికి ఒక దేవుని శక్తి పనిచేసింది. ఆ దేవుని శక్తి ఏంటో చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. నేను విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వలనే. హల్లెలూయా. మనమందరం ఇక్కడ దేవుని సన్నిధిలో కూడుకొని ఉన్నామంటే దేవుని యొక్క శక్తి లేదా దేవుని యొక్క వలన మనల్ని నడిపించిందన్నమాట. ఎవరో ఏదో ఒక క్షణాన దేవుని యొక్క వాక్యము మన చెవిని పడిందన్నమాట. విన్న వాక్యము మన హృదయంలోకి వెళ్ళిందన్నమాట. మన హృదయంలోకి వెళ్ళి అది అక్కడే ఏదో సింపుల్ గా కూర్చోలేదన్నమాట. అక్కడ ఏం చేసిందంటే విశ్వాసాన్ని పెంచిందంట. ఏం పెంచింది చెప్పండి? దేవుని నమ్మి, దేవుడు నాకు ఉన్నాడు, నన్ను సృష్టించినప్పుడు సృష్టికర్త ఉన్నాడు, నా కొరకు ప్రాణం పెట్టిన ఒక దేవుడు ఉన్నాడు, నన్ను మరలా ఆయన ఏదో కూర్చుండబెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడనే ఒక బలమైన విశ్వాసం మనందరిలో పనిచేసింది. హల్లెలూయా. అది పనిచేసింది కాబట్టి మనం అందరం ఇక్కడ కూడి ఉన్నాము. హల్లెలూయా. బైబిల్లో విశ్వాసానికి సంబంధించి చాలా రిఫరెన్సెస్ ఉన్నాయి. హెబ్రీయులకు రాసిన 11వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి చదివిన తర్వాత అవన్నీ కనిపిస్తే విశ్వాస వీరుల జాబితా అక్కడ కనిపిస్తుంది. సరే, విశ్వాసం తండ్రి ఎవరు చెప్పండి? ఇంకా
దేవుని చేత సాక్ష్యం పొందిన కొంతమంది భక్తులు ఉన్నారన్నమాట. ఎవరంటే దేవుడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని సాక్షి పొందినవాడు ఎవరు? మోషే. ఇతడు నాకు బహు ప్రియుడని సాక్షి పొందినవాడు ఎవరు? ఎవరండి? దానియేలు. ఇతడు నా హృదయానుసారుడని సాక్ష్యం పొందినవాడు ఎవరు? దావీదు. ఇంకా ఇతని వంటి భక్తిపరుడు, యథార్థపరుడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు అసలు ఈ భూమి మీదే ఉండడు అని అనిపించుకున్న వాడు ఎవరు? వెరీ గుడ్, హల్లెలూయా. వీళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రత్యేకమైన సాక్ష్యం పొంది ఉన్నారు. ఈ రోజు మన యొక్క అంశంలో ఇద్దరు గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం అన్నమాట. మొదటి రెండవ, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అనిపించుకున్నది ఎవరు చెప్పండి? ఇప్పుడు వరకు మనం ఏం చెప్పుకున్నాం? దేవుడి గురించి చెప్పుకున్నాం. విశ్వాసం అంటే ఏంటి? నమ్మకం ఏంటి? రెండు సిమిలారిటీసే కదా, రెండు దగ్గర ఉంటాయి, కానీ చిన్న వ్యత్యాసం అన్నమాట. సంతోషం, ఆనందం విన్నారు కదా ఎప్పుడైనా? రెండు దగ్గర పోలికలు, కానీ ఏంటి? ప్రత్యేక అర్థాలు ఉంటాయి. అదేవిధంగా విశ్వాసము, నమ్మకం. విశ్వాసానికి నమ్మకంలో వ్యత్యాసం ఏంటంటే, విశ్వాసం మనం కలిగి ఉండాలంటే దానికి సంబంధించిన ఆధారం ఏమి లేకుండా నమ్మేదన్నమాట. మీకు అర్థమవుతుందన్నమాట. ఎవిడెన్సెస్ తో పని లేకుండా, ఆధారాలతో పని లేకుండా. ఇప్పుడు చెప్పండి, మీరందరూ మన దేవుని చూడలేకపోయినా నమ్మడం లేదు చెప్పండి. హృదయ విశ్వాసం ద్వారా దేవుడు వచ్చిన శక్తిని బట్టి మనం నమ్మం దేవుణ్ణి. అంటే ఆధారం ఉందా లేదు చెప్పండి? లేదు. కానీ నమ్మకానికి ఖచ్చితంగా ఒక ఆధారం ఉంటేనే కానీ నమ్మలేము. చూడండి, కొంతమంది చూస్తూ ఉంటాం, వాడు చాలా నమ్మకమైన వాడని లేదు అంటూ ఉంటారో చెప్పండి. ఎందుకంటే ఆ వ్యక్తితో మనం ఏం చేసాం? సహవాసం చేసాం. ఆ వ్యక్తితో కొన్నాళ్ళు గడిపితేనే కానీ చాలా నమ్మకమైన వ్యక్తి అండి ఇతను చాలా నమ్మకమైన వాడు. ఎప్పుడు మనం ఆ వ్యక్తిని గురించి టెస్టిఫై చేయగలమంటే ఆ వ్యక్తితో కొన్నాళ్ళు మనం జీవించిన తర్వాతనే మనం ఏం చేయగలం? ఆ సాక్ష్యాన్ని దాని వరకు పలకగలమాట. ఇక్కడ నమ్మకానికి విశ్వాసానికి డిఫరెన్స్ ఏంటంటే, అదృశ్యమైనవి నమ్మేది ఏంటి చెప్పండి? విశ్వాసం. నమ్మకానికి ఏంటంటే ఖచ్చితంగా స్పృశిస్తేనే కానీ నమ్మలేము, కంటితో చూస్తేనే కానీ నమ్మలేము, ఆ వ్యక్తితో సహవాసం చేస్తేనే కానీ నమ్మలేము మాట. అది నమ్మకం మాట. ఒక దేశంలో అది నిజంగానే జరిగింది. అమెరికా, కెనడా ఈ రెండు కూడా పక్క పక్కన దేశాలు అన్నమాట. ఆ రెండు దేశాన్ని సపరేట్ చేసి ఒక నది ఉందన్నమాట, ఒక జలపాతం ఉందన్నమాట, ఓషన్. అది దాని పేరు ఏంటంటే నయాగరా. ఏంటి చెప్పండి? నయాగరా. చాలా మంది విజిటర్స్ అక్కడికి వెళ్ళి ఆ జలపాతం చూడడానికి వెళ్తారు. ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి జలపాతం, అది చాలా లోతైన జలపాతం అది. అయితే ఒక వ్యక్తి ఏం చేశాడంటే, రెండింటికి మధ్యన పెద్ద పెద్ద కొండలు ఉంటాయన్నమాట. అక్కడ అమెరికన్స్ వచ్చి ఈ కొండ దగ్గర ఉంటారు, కెనడియన్స్ వచ్చి ఈ పక్కన కొండ దగ్గర ఉంటారు. ఆ జలపాతాన్ని, ఆ వాటర్ ఫాల్స్ అలా చూస్తూ ఎంజాయ్ చేస్తారు అనమాట. అయితే అక్కడ వచ్చిన విజిటర్స్ ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఒక ఛాలెంజ్ వేస్తున్నాడు అనమాట. ఏం ఛాలెంజ్ అంటే, నేను అమెరికాకి ఈ కెనడాకి మధ్యన ఒక తాడు వేస్తాను, తాడు వేసి ఆ తాడు మీద నడిచి వెళ్తున్నాడంట. అది ఇంచుమించుగా ఒక 10 తాళ్ళ ఎత్తు, లోతంతా అత్యంత డీపెస్ట్ ఓషన్ మాట అది. అయితే అందరూ అన్నారంటే, అలాంటి సాహసాలు చేయకు, నువ్వు అసలు అడ్రస్ లేకుండా పోతావు, నువ్వు అలాంటివి చేస్తే నువ్వు అలాంటి సాహసాలు చేయకపోవు, మంచిగా చూసి ప్రకృతిని ఎంజాయ్ చేసి వెళ్ళిపోతున్నారంట. లేదు నేను ఖచ్చితంగా చేస్తానని ఈ పక్కటి నుంచి ఆ పక్కకి ఒక పెద్ద తాడు వేసాడండి. తాడు వేసి తను నడవడం స్టార్ట్ చేయడం. ఏం చేయడం స్టార్ట్ చేశాడు చెప్పండి? నడవడం స్టార్ట్ చేశాడంట. నడుస్తూ ఉంటే చాలా మంది ఆశ్చర్యపోతున్నారంట. అసలు దీన్ని చూడడానికి భయం వేస్తుంది, దీని లోతు చూడడానికి చాలా భయం వేస్తుంది, అలాంటిది ఎలాంటి వ్యక్తి నడవగలుగుతున్నాడు, ఇటువైపు నుంచి అటువైపుకి చిన్న తాడు సహాయంతో ఎలా నడవగలుగుతున్నాడు అని ఆశ్చర్యపోయారంట. అందరూ చప్పట్లు కొట్టి విజిల్స్ వేసి వాళ్ళకున్న ఆనందాన్ని వ్యక్తపరిచారంట. మరికొంతసేపటికి ఒక స్టిక్ తీసుకుని ఒక కర్రతో అటు ఇటు నడవడం స్టార్ట్ చేయడంట. అటు వెళ్ళిపోయాడంట. అందరూ చాలా భయానికి ఆశ్చర్యపోయారంట. మళ్ళా అటు నుంచి ఇటు కూడా వచ్చాడంట. కెనడా నుంచి అమెరికా నడుచుకుంటూ వచ్చాడంట. అందరూ ఆశ్చర్యపోతున్నారంట. చాలా అతను మెచ్చుకున్నారంట. నీ ఎంతటి ధైర్యవంతుడు, నీ ఎంటి సాహస వీరుడు, అసలు ఎక్కడా చూడలేదు, ఇలాంటి ధైర్యాన్ని సాహసాన్ని చేసావు అని చాలా మంది మెచ్చుకుంటున్నారంట. అదే సమయంలో ఒక ఛాలెంజ్ ఇస్తున్నాడు. భయపడుతున్నారండి సార్ బాబు, ఇప్పుడేం ఛాలెంజ్ వేస్తారు ఏంటని. నేను ఈ కొండ నుంచి ఆ కొండకు వెళ్ళడం చూశారు, ఆ కొండ నుంచి ఈ కొండకు రావడం చూశారు కదా, అయితే మీకు ఒక ఛాలెంజ్, మీరు ఎవరైనా సరే నాతో పాటు వస్తారు. నేను ఎక్కడికి వెళ్ళాలి? తాడు మీద ఈ కొండ నుంచి ఆ కొండకి. ఏం మాత్రం కాలు స్లిప్ అయితే ఎక్కడ ఉంటారు? అడ్రస్ ఉందన్నమాట. ఏమవుతుందో స్మాష్ అయిపోతారు అనమాట.
మేము రాము బాబు, ఎన్నిసార్లు తిరిగి వస్తాం, నువ్వు వీళ్ళు వచ్చి మేము మాత్రం రామన్నారంట. అయితే అక్కడ ఉన్న సమూహంలో ఒక చిన్న బాబు లేచి ఆయన దేవి ఫర్ యూ, నేను వస్తాను నీ కూడా అని చెప్పాడు. అందరూ ఆశ్చర్యపోయారు. నీకేం పిచ్చిపెట్టిందంటే, చిన్నోడు నువ్వు అలాంటివి చేయకు, అలాంటి సాహసాలు చేయకని చెప్తే, సరే ఆ వ్యక్తి చిన్న బాబు దగ్గరికి వెళ్ళి తీసుకొని మెడ మీద ఎక్కించుకొని నడవడం స్టార్ట్ చేయాలంట. ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నారని చూసారంటే, ఎందుకని ఎలా అయినా ఆ చిన్నవాడిని ఆపేసి ఈ సాహసాన్ని యాత్రకు వెళ్ళకుండా చేద్దామని చెప్పి చూసారండి. ఎవరు కనిపించలేదంట. ఆ బాబు వెంటనే వచ్చి ఈ యొక్క వ్యక్తి యొక్క మెడ మీద కూర్చోవడం స్టార్ట్ చేయడానికి, కూర్చున్న తర్వాత ఈ చివరి నుంచి ఆ చివరికి నడవడం స్టార్ట్ చేయడానికి అందరూ భయకంపితులు అయిపోతున్నారండి. ఎలా సాధ్యం అవుతుంది, అసలు ఏ విధంగా తను ధైర్యంతో తన మెడ మీద కూర్చుండగలిగాడని చెప్పి చాలా ఆశ్చర్యచకితులు అయిపోతున్నారంట. మళ్ళా అందరూ కూడా చప్పట్లు కొడుతున్నారంట. అందరూ కూడా కెమెరాస్ తీసుకొచ్చి వీడియోస్ తీసుకుంటూ ఆ పరిస్థితి అందరూ కూడా క్యాప్చర్ చేస్తున్నారంట. మళ్ళా ఆ కొను నుంచి ఈ కొనుకు రావడం స్టార్ట్ చేశారంట. అందరూ చాలా చప్పట్లు కొట్టి అసలు ఎలా సాధ్యమైంది, అసలు ఏ ధైర్యంతో నీవు ఆ వ్యక్తి యొక్క ఆ భుజాల మీద ఎక్కువ కూర్చున్నావు అని చెప్పి ఆ చిన్నపిల్లడిని అడిగారంట. అప్పుడు ఆ చిన్నపిల్లడు చెప్పాడంట, అతను నా తండ్రి అన్నాడంట. హల్లెలూయా. ఏం చెప్పాడు చెప్పండి? ఇప్పుడు ఆ చిన్న బాబులో ఉన్నది ఏంటి చెప్పండి? విశ్వాసమా? ఆ వ్యత్యాసం మీరు చెప్పడానికి ఎగ్జాంపుల్ చెప్తాను. ఏముంది చెప్పండి? ఏ నమ్మకం చెప్పండి? నేను నా తండ్రి యొక్క భుజాల మీద కూర్చుంటే నా తండ్రి జలములో వెళ్ళినా అది నన్ను ముంచజాలవు. హల్లెలూయా. నా తండ్రి యొక్క భుజాల మీద నేను కూర్చుంటే ఒకవేళ తను అగ్నిలో పై వెళ్ళినా అవి నన్ను కాల్చజాలవు అని నమ్మకం. రెండు చేతులు పెట్టి తెలుస్తుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. మనం అందరినీ కూడా మోసేసాడు యేసు ప్రభువు శిలువలో. హల్లెలూయా. ఇప్పటికీ కూడా మన చెయ్యి పట్టుకుని మనం ఎలాంటి పరిస్థితులు గుండా నడుస్తున్నప్పటికీ కూడా ఆయన మన చుట్టూ మనతో ఉన్నప్పుడు మనల్ని ఏది కూడా ముట్టజాలదు. హల్లెలూయా. ఎందుకంటే మనం నమ్ముకున్న దేవుడు సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. మనం నమ్ముకున్న దేవుడు గమ్యమును చేర్చే దేవుడు. హల్లెలూయా. మనం నమ్ముకున్న దేవుడు మన ఆశను తృప్తిపరిచే దేవుడు. హల్లెలూయా. మనం నమ్ముకున్న దేవుడు మన ఆలోచనలను, మన కోరికలను సిద్ధింపచేసి మన ఆలోచన యావత్తు సఫలపరిచే దేవుడు. హల్లెలూయా. అటువంటి నమ్మకం కలిగి ఉండాలి. మనం ఏదైనా పర్లేదు, నా దేవుడు నాతో ఉంటే చాలు. ఒక తల్లి ప్రేయర్ చేసుకుంటుందంట. అది 2004 ఆ ప్రాంతంలో. ఏం జరిగింది చెప్పండి? 2004లో ఏదో ఒక పెద్ద డిజాస్టర్ జరిగింది. ఏంటి? సునామీ వచ్చింది. ఏమొచ్చింది చెప్పండి? నాగపట్నంలో ఒక తల్లి ప్రేయర్ చేసుకుంటుందంట. ఇక్కడ 3rd ఫ్లోర్లో ఉందంట. ఈ మధ్యలో సునామీ వచ్చి భూకంపం వచ్చి ఆ భూమి అంతా కూడా నెర విడిచి ఆ బిల్డింగ్ అంతా దిగిపోతుందంట, కింద దిగిపోతుందంట. మొదటి అంతస్తు కూలిపోయిందంట. ఈమె ఎక్కడ ఉంది? 3rd ఫ్లోర్లో ఉంది. 2వ అంతస్తు దిగిపోయిందంట. 3వ అంతస్తులో తను ఉంది. తను దిగే సమయానికి ఈ భూమి అంతా చదువులైపోయిందంట. హల్లెలూయా. తను చదువుగల భూమి మీద నడుచుకుంటూ ప్రే చేసుకొచ్చి వెళ్ళిపోయిందంట. ఎందుకు విషయం చెప్తున్నానంటే, ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ దేవుని మీద ఆధారపడిన పిల్లల్ని, దేవుని మీద నమ్మకం ఉంచిన పిల్లల్ని ఆయన విడిచిపెట్టడు. హల్లెలూయా. ఒకవేళ సునామీ రానుంది, భూకంపం రానుంది, అగ్ని ప్రమాదాలు జరగనుంది, కరువు రానుంది, కపం రానుంది, ఏం వచ్చినప్పటికీ కూడా దేవుని మీద నమ్మకం ఉంచినట్లయితే ఆయనే మనల్ని ఎత్తుపట్టుకుని నడిపిస్తాడు. హల్లెలూయా. సమస్త విషయాల్లో కూడా ఆయన సహాయం మనతో కూడా ఉంటది. మరి కొద్దిగా వాక్యం చూద్దాము. అపోస్తుల కార్యము ఒక సంఘాన్ని జ్ఞాపకం చేస్తాను. మధ్యాహ్నం సమయంలో 12వ అధ్యాయం. అపోస్తుల కార్యం 12వ అధ్యాయం 4వ వచనం. అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతని తేవాలని ఉద్దేశించి అతనికి కావలి ఉండుటకు 4 చతుస్త్రయముల సైనికులను అతనిని అప్పగించెను. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘం అయితే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయించుంటాను. ఇక్కడ మీకు సన్నివేశం అర్థమవుతుంది కదా. ఎవరిని జైల్లో పెట్టారు చెప్పండి? పేతురుని. యేసుప్రభు శిష్యుల్లో అత్యంత ప్రేమ కలిగిన శిష్యుడు అన్నమాట, ఉత్సాహం కలిగిన శిష్యుడు. ఈ పేతురుని ఎక్కడ పెట్టారు? చెరసాల్లో ఉంచబడిను. అయితే సంఘం అయితే ఏం చేస్తుంది? పేతురు కొరకు ఎలా ప్రార్థన చేస్తుంది? నెమ్మదిగానా? మౌనంగా ప్రార్థన చేస్తుందా? మూలుగుతో ప్రార్థన చేస్తుందా? ఎలా ప్రార్థన చేస్తుంది సంఘం అంట?
అత్యాశక్తితో ప్రార్థన చేస్తుందంట. దేనికి అత్యాశక్తి చెప్పండి? దేనికి అత్యాశక్తి కలిగిన ప్రార్థన? ఆ సంఘ కాపురైన పేతురు గారు చెరసాల నుంచి విడుదల చేయబడాలి. అది వాళ్ళ యొక్క మెయిన్ టార్గెట్. వాళ్ళ ప్రార్థన, వాళ్ళు చేసే ప్రార్థన ఎలా ఉంది చెప్పండి? అత్యాశక్తితో ప్రభువా ఎలా అయినా మా కాపరిని విడుదల చేయండి, మా కాపరి యొక్క చెరసాల నుంచి బయటికి రావాలని సంఘం అంతా మోకరించి వెళ్ళమని మొరపెడుతున్నారంట దేవునికి. చాలా అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారంట. అయితే ఒక సన్నివేశం జరుగుతుంది. 11వ వచనం చూడండి ఒకసారి. పేతురునకు తెలివి వచ్చి ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయని ఉద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకోలేను. ఇట్లా ఆలోచించుకొని అతడు మార్పును మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాను. అక్కడ అనేకులు కూడి ఇక్కడ జాగ్రత్తసేపు ఆగుదాం. అనేకులు అందరూ ప్రార్థన చేస్తున్నారంట. ప్రభు ఎలా అయినా మా సంఘ కాపుని విడుదల చేయండి, ఎన్నో దినములు అయిపోయింది, తనకు అన్నపానం లేవు, ఎలా అయినా మా యొక్క మధ్యలోకి రప్పించండి, నీ నామాన్ని గణపరుచుకోండి అని చాలా ఆసక్తితో అనేకులు గుమికూడి ప్రార్థన చేస్తున్నారు. 13వ వచనం చూడండి ఒకసారి. అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా రోదే అని ఒక చిన్నది ఆలకించుటకు వచ్చాను. ఈమె జస్ట్ ఏం జరుగుతుందని ఒక చిన్న పాప, ఆమె పేరేంటి చెప్పండి? రోదే. ఈ రోదే అనే చిన్నది అసలు ఏం జరుగుతుంది, ఇంత గొల్లు పెట్టి ఇంత అత్యాశక్తితో కేకలు పెట్టి ప్రార్థన చేస్తున్నారు, అసలు ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి ఆ యొక్క మందిరపు గౌరి దగ్గరికి వెళ్ళిపోయి తన తల పెట్టి వింటున్నాను. ఏమింటుంది చెప్పండి? వాళ్ళు చేసే దేని కొరకు ప్రార్థన చేస్తున్నారు మీకు చెప్పాలి. దేని కొరకు ప్రార్థన చేస్తున్నారు? వాళ్ళ సంఘగా విడిపించబడాలి, చెరసాల నుంచి విడిపించబడాలి అని చెప్పి చాలా అత్యాశక్తితో గొడవ పెట్టి ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రార్థన ఏం చేస్తుంది? చిన్నది వచ్చి ఆలకిస్తుంది. అంటే ఇప్పుడు చదువుతాను చూద్దాం ఒకసారి. 14వ వచనం చూడండి ఒకసారి. ఆమె పేతురు స్వరం గుర్తుపట్టి సంతోషం చేత తలుపు తీయక లోపలకు పరిగెత్తుకుని పోయి పేతురు తలుపు దగ్గర నిల్చున్నాడని తెలిపాడు. ఈమె ఆ ప్రార్థన సమూహంలోనే ఉంది. ఎవరు చెప్పండి? ఆ చిన్న పాప పేరేంటి? రోదే. వీళ్ళందరూ దేని కొరకు ప్రార్థన చేస్తున్నారు? క్షమించండి, మరలా అడుగుతున్నాను. నాకు క్వశ్చన్స్ వేయడం ఇంపార్టెంట్ మాట. సండే స్కూల్ చెప్తాను కదా, నాకు అలవాటు అండి. దయచేసి క్షమించండి, కొద్ది క్షణాలు ఉపయోగపడతాను. వారు ఎందుకు కొరకు ప్రార్థన చేస్తున్నారు? పేతురు రావాలని. వాళ్ళందరితో పాటు చిన్న కుమార్తె వాళ్ళలో ఒక గుంపులో ఉండిపోయింది అనమాట. అయితే ఈ చిన్నది ఆ తలుపు దగ్గరికి వెళ్ళి ఎవరి స్వరాన్ని గుర్తుపట్టింది? పేతురు స్వరాన్ని. తనకంత జ్ఞానం ఉండదు కదా, మరి చిన్న పాప కాబట్టి పేతురు గారు వచ్చారు అనుకున్నామాట. సరే, వచ్చింది. అయితే ఈ పేతురు స్వరాన్ని గుర్తుపెట్టిన ఈ చిన్నది వచ్చి ఏం చెప్తుంది అక్కడ వాళ్ళతో? పేతురు తలుపు దగ్గర నిలుచుచున్నాడని తెలిపాడు. ఏం చెప్పండి రోదే? ఒక ప్రార్థన చాలా అత్యాశక్తితో చేస్తున్నారు కదా, వాళ్ళ దగ్గరికి వచ్చి పేతురు గారు వచ్చారు, తలుపు తీయని చెప్తుందన్నమాట. నేను పేతురు గారి స్వరాన్ని విన్నాను, పాస్టర్ గారు వచ్చారు, బయటే ఉన్నారు, తలుపు తీయని చెప్తున్నాను. వీళ్ళు దేని గురించి ప్రార్థన చేస్తున్నారు? పేతురు గారు నా కోసమే ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు పేతురు గారు వచ్చారంటే వాళ్ళు నమ్మాలా నమ్మకూడదా? ఓకే, మన ప్రార్థన ఫలించింది కదా. పేతురు మా కాపురు వచ్చారు, మా పాస్టర్ గారు వచ్చారు, దేవునికి స్తోత్రం అని చెప్పి దేవుని ఇంకా ప్రే చేయాలి, దేవుని ఇంకా కనపరచాలి. ఎందుకంటే వాళ్ళ ప్రార్థనకి ఆన్సర్, ఇమీడియట్ ఆన్సర్ వచ్చింది అక్కడ. దాన్ని బట్టి వాళ్ళు ఏం చేయాలి? మరింతగా దేవుడిని స్తుతించాలి, మరింతగా దేవుని కనపరచాలి. దేవుడిని స్తుతించడం మానేసి, దేవుడు చేసిన కార్యాన్ని కనపరచడం మానేసి వీళ్ళు ఏం చేస్తున్నారు చూడండి సార్. అందుకు వారు నేను పిచ్చిదాను అని దేని వరకు ప్రార్థన చేస్తారు? పేతురు గారు రావాలని ప్రార్థన చేస్తారు. అరే వచ్చేసాడు పేతురు, మన పాస్టర్ గారు వచ్చేసారు, వెళ్ళి తలుపు తీయమని చెప్తుంది. ఎవరు? ఆ చిన్న బాబు చెప్తుంది. నమ్మాలి కదా, వీళ్ళు ప్రార్థన చేసిన ఆన్సర్ వచ్చేసిన నమ్మాలి కదా. నీకు పిచ్చి పడినాడేమో అని చెప్తున్నారంట, నీకు పిచ్చిదాను అంటున్నారు. అంటే ఏంటి? వాళ్ళు చేసే ప్రార్థనలో నమ్మకమే లేదు. హల్లెలూయా! అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారు. ఇంకా నా ప్రార్థనకి దేవుని యొక్క పరలోకపు గవి వణిగిపోతుంది, నా ప్రార్థనకి పరలోకపు సమాధానం వచ్చేస్తుంది. వాళ్ళు పెట్టిన కళ్ళు చూసి చిన్నపిల్లలు పైకి లేచిపోతున్నారు. అక్కడ ఏదో జరుగుతుంది, ఏదో కాలం అయిపోతుంది అని చెప్పి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ చిన్నది అటు ఇటు తిరిగేస్తుంది. అటు ఇటు తిరిగే దుర్నాపంలోనే ఆ గవిడి దగ్గర వెళ్ళిపోయి అక్కడ నిలబడితే పేతురు స్వరాన్ని గుర్తుపట్టి ఆ యొక్క విషయాన్ని వచ్చి చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేయట్లేదు. వాళ్ళు దేని కొరకు ప్రార్థన చేస్తున్నారో
దాన్ని మర్చిపోయారు. అంటే వాళ్ళ ప్రార్థనలు ఏం లేదు చెప్పండి, నమ్మకం లేదు. మనం కూడా కొన్నిసార్లు ఏం చేస్తామంటే అడుగుతాం దేవుడు, ప్రభా నాకు ఎలా నీ సహాయం చేసి పెట్టు ప్రభా ఎలా అయినా ఇది నువ్వు చేసి తీరాలి. నిజంగా దేవుని చిత్తంలో ఉండలేదు కూడా మనం ఏం చేయం చెప్పండి, కనిపెట్టమాట. ఇది నువ్వు నాకు చేయకపోతే ఇంకంతే. దేవునికి ఏం పెడతాం, కండిషన్స్ పెడతాం. దేవునికి ఏం చేస్తాం చెప్పండి, మనం ఇది నువ్వు నాకు చేస్తేనే నేను నమ్ముతాను మాట నిన్ను దేవుడు అని. ఇది నాకు చేయలేదనుకో నేను ఇంక రాను, ఇంకా నీకు నాకు జట్టు తీసింది, ఇంక నీకు నాకు సంబంధం లేదు ఇంకా అని చెప్తే ఏం చేస్తారు, దేవుడి మీద ఏం చేస్తారు చెప్పండి, తిరుగుబాటు చేస్తారు అన్నమాట. కానీ ఇక్కడ చిన్న పాపకున్న విశ్వాసం ఎవరికి లేదు, అత్యాశక్తితో ప్రార్థన చేసే సంఘానికి లేదన్నమాట. ఎంత విచారకరం విషయం చెప్పండి. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నానంటే, ఏమని ప్రార్థన చేస్తానంటే, అక్కడ వర్షాకాలం అన్నమాట, వర్షం వస్తుందంట. అందరూ కూడా సంఘం అంతా ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తుంటే ప్రభువా వర్షాలు పంపించండి, మా యొక్క దేశంలో కరువులతో నిండిపోయిందంట, మా దేశం అంతా కూడా వర్షాన్ని పంపించండి అని ప్రార్థన చేస్తున్నారంట. ఎవరు చెప్పండి, సంఘం అంతా ప్రార్థన చేస్తున్నారంట. దేని కొరకు ప్రార్థన చేస్తున్నారు, వర్షం కోసం. ఇంతలో ఆ చర్చిలో చిన్నోడు బయటకి వెళ్ళిపోయి గొడుగు తెచ్చిగాడు అంట. పెట్టి ఏం తెచ్చేసాడు, గొడుగు ఎందుకు తెచ్చాడు, వర్షం వస్తుందని. అంటే వీళ్ళు దేని కొరకు ప్రార్థన చేస్తున్నారు, పంటలు పండాలంటే ఏం రావాలి, వర్షం రావాలి. సో ఇతను ముందుగానే అడ్వాన్స్ ఫెయిత్ మాట, దీని ఏమంటారు, దేవుడు తాను దయచేసినది నమ్మండి అని చెప్పాడు. నమ్మిదానికి ప్రతిదానికి దేవుడు ఏం చేస్తాడు, సమాధానం ఇస్తానని చెప్పాడు. కాబట్టి ఈ బాబు వెళ్ళాలంటే గొడుగు తెచ్చాడు. అంతా నవ్వుతున్నారండి, ఎలా గొడుగు పట్టుకొచ్చాడంటే, మీరు ప్రార్థన చేశారు కదా దేని కొరకు, పంటలు పండాలంటే ఏమొస్తాయి, ఏం కావాలి, సో వర్షాలు వస్తాయి. కాబట్టి నేను ముందుగానే ఏం తెచ్చేసాను, గొడుగుని తెచ్చేసాను. హల్లెలూయా. అంటే తన విశ్వాసం గొప్పది కాదా, అది చాలా శ్రేష్టమైన విశ్వాసం అన్నమాట. హల్లెలూయా. అంటే దేవుడు మన కంటికి కనిపించింది మనం నమ్మాలి. మనమందరం కంటికి కనిపిస్తేనే నమ్ముతాం, అవునే కదా చెప్పండి. కంటికి కనిపించేది నమ్ముతాం, లేదా కనిపించేది కూడా ఏం చేయాలి, నమ్మాలి. హల్లెలూయా. మన చుట్టూ ఏం చేస్తారంటే అపవాది అనేకమైనటువంటి ఉపద్రవాలు తీసుకొస్తాడు అనమాట, చెడ్డ వార్తలు తీసుకొస్తాడు అనమాట. చూడండి, యోబుకి ఏం తీసుకొచ్చాడు, నీ కుటుంబం అంతా కూడా నాశనం అయిపోయింది, నీ కుటుంబంలో యొక్క గొర్రెలు చనిపోయాయని ఒకడు వచ్చాడంట. మరొకడు వచ్చి ఏం చెప్పాడంటే యోబుకి, ఇదిగో నీకు కల్దీయులు వచ్చి నీ పరివారం చంపేశారని ఒక చెడ్డ వార్త తెచ్చాడంట. మరొకడు వచ్చి ఇంకో నీ కుమారులు చనిపోయారని చెడ్డ వార్త తెచ్చాడంట. అపవాది ఎప్పటికప్పుడు చెడ్డ వార్తలు మనకి వినిపించేలా చేస్తాడు. మనం చెడ్డ వార్తలు వింటున్నాము, మంచి వార్తలు వింటామని చెప్పాడు. ఇప్పుడు టెలివిజన్ టీవీ ఆన్ చేయగానే ఏం వస్తున్నాయి, మంచి వార్తలు వస్తున్నాయి, చెడ్డ వార్తలు వస్తున్నాయా? ఎందుకు వస్తున్నాయి తెలుసా, మనలో ఉన్న విశ్వాసం సన్నగిలిపోవాలని అపవాది మన చుట్టూ కూడా పరిస్థితులన్నీ కూడా అవిశ్వాసపు మాటలు మన నోటిని పలికేలా చేయడానికి వాడు శతవిధాలా ట్రై చేస్తూ ఉంటాడు అనమాట. అంటే ఆ సన్నివేశాలు చూసినప్పుడు కొన్ని సూసైడ్స్ లైవ్ లో చూస్తున్నాం, లైవ్ మ్యాటర్స్ చూస్తున్నాం లేదు చెప్పండి, లైవ్ లోని హత్యలు చూస్తున్నాం. ఇది వరకు హత్య జరిగిందంటే ఎక్కడో అమ్మ పలానా చోట హత్య జరిగిందని చాలా భయపడేవారు. కానీ ఇప్పుడు కళ్ళ ముందే పాపాన్ని పబ్లిక్ లో పెట్టేశాడు అపవాదం అనమాట. చిన్నపిల్లలు కూడా ఇది పాపమా కాదా అని తెలుసుకునేంత టైం కూడా ఉండట్లేదు అనమాట. చిన్నపిల్లలు కూడా పాపం అంటే ఏంటో తెలిసే విధంగా అపవాది పాపాన్ని పబ్లిక్ లో పెట్టాడు అనమాట, చీకటిని పబ్లిక్ లో పెడుతున్నాడు అనమాట. ఇంకా అవిశ్వాసం కలిగించే వాటిని, భయంకరమైన దుష్కారాలన్నింటినీ కూడా మన కళ్ళ ముందు అపవాది పెడుతూ ఉన్నాడు అనమాట. ఎందుకు పెడుతున్నాడు ఇవన్నీ, ఎందుకు పెడుతున్నాడు చెప్పండి, దేవునికి విరోధస్తులు చేయడానికి. అసలు దేవుడు ఉన్నాడా? కోవిడ్ లో చాలా మంది ఎలా అనుకున్నారు కదా, అసలు దేవుడు ఉంటే ఎంత మంచి చనిపోతారా, ఆయన పోటులో కదా పుట్టారు, అందరం కూడా ఆయనగా చేసుకున్నాడు, ఎందుకు ఇలా చనిపోవాలి, అసలు దేవుడు ఉంటే ఎలా చాలడు అని చాలా మంది ఏమైపోయారు తెలుసా, విశ్వాసాన్ని కోల్పోయి భ్రష్టత్వంలో వెళ్ళిపోయారంట కోవిడ్ దినాల్లో అంట. అయితే దేవుడు మనల్ని అయితే ఆయన విశ్వాసంలో మళ్ళీ ఐక్యపరిచాడు. విశ్వాసంలో దైవజనుని యొక్క వాక్యం వినుట ద్వారా మనలోని విశ్వాసం ఏమైంది చెప్పండి, అధికమైంది. హల్లెలూయా. సరే, ఇప్పటి వరకు విశ్వాసం యొక్క గొప్పతనం మనం తెలుసుకున్నాం. అసలు విశ్వాసాన్ని ఎలా వృద్ధి చేసుకోవాలో ఒక మాట చెప్పి ముగించేస్తాను. విశ్వాసాన్ని ఎలా వృద్ధి చేసుకున్నాం, మార్కు సువార్త 9వ అధ్యాయము 17వ వచనం. 9:17. జన సమూహంలో ఒకడు బోధకుడా, మూగ దయ్యము పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకొని వచ్చి
అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయను. అప్పుడు వాడు నురుగు కాచుకొని పండ్లు కొరుకుకొని మూర్చిలను దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగితిని గాని అది వారి చేత కాలేదని ఆయనతో. ఇక్కడ జరిగిన సన్నివేశం ఏంటంటే, ఒక మూర్ఛ వ్యాధి గలవాడు, ఒక మోగ దయ్యం పట్టిన ఒక వ్యక్తి నురుగు కాచుకుంటా ఒక భయంకరమైన బలహీనతో ఉన్నాడు. కొంతమంది ఏం చేశారంటే ఆ వ్యక్తిని యేసు ప్రభు గారికి శిష్యుల దగ్గర తీసుకెళ్లారు. ఎందుకు తీసుకెళ్లారు? ఆ వ్యక్తిని స్వస్థపరుస్తారేమో శిష్యులు అని చెప్పి. కానీ శిష్యుల వల్ల పని అయిందా? శిష్యుల వల్ల పని కాలేదు. ఈ శిష్యులు అడిగాం కానీ వారి చేత కాలేదని చెప్పారు. అప్పుడు యేసు ప్రభు గారు ఏమంటారు చెప్పండి? అందుకైనా విశ్వాసం లేని తరము వారులారా, నేను ఎంతకాలం మీతో ఉండును, ఎంతవరకు మిమ్మల్ని సహితును, వారిని నా యొద్దకు తీసుకుని రండి అని వారితో చెప్పగా, సరే ఇక్కడ జరిగిందంతా కూడా ఏంటంటే యేసు ప్రభు గారి దగ్గర తీసుకుని వచ్చారు. ప్రభు మీ శిష్యుల దగ్గర తీసుకెళ్ళిన వ్యక్తి కానీ వాళ్ళ వల్ల కాదని చెప్పేశారు అని చెప్పగానే యేసు ప్రభు గారు వాళ్ళ శిష్యుని చూసి ఒకటే మాట అన్నారు. ఏమన్నారు? విశ్వాసం లేని వాళ్ళు ఎంతకాలం మిమ్మల్ని సహిస్తాను. ఇలాంటి చిన్న చిన్న బలహీనతలు కూడా మీరు వెళ్ళగొట్టలేకపోతున్నారే. మీలో విశ్వాసం ఇంకా ఎప్పుడు బలపడుతుంటుంది, మీలో ఎప్పుడు విశ్వాసం కలిగి దేవుని కార్యాలు మనం చేయగలుగుతారని చెప్పి యేసు ప్రభు చాలా బాధతో ఈ మాట పలుకుతారు అన్నమాట. అయితే ఇంట్లో శిష్యులు ఏం చేస్తారంటే 23వ వచనం చూడండి. అందుకు యేసు ఆ వ్యక్తితో చెప్తున్నారు ఏమని? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పాను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని దగ్గరగా చెప్పాను. ఇక్కడ తండ్రి ఏం చెప్తున్నాడు? ఆ వ్యక్తి, ఆ మోగ దయ్యం పట్టిన తండ్రి ఏం చెప్తున్నాడంటే, ప్రభా నేను నమ్ముతాను, నువ్వు నమ్ముట నీ వాళ్ళైతే నమ్మడానికి సమస్తం సాధ్యం అన్నావు కదా, నేను ఖచ్చితంగా నమ్ముతాను. అయితే అపనమ్మకం కలగకుండా ఉండటానికి కూడా నువ్వే నాకు సహాయం చేయాలంటున్నాడు. హల్లెలూయా. దేవుడు ఏం చెప్పాడు? యేసు ప్రభు గారు, నువ్వు నమ్ము, నమ్మితే సమస్తం సాధ్యమే. నమ్ముట నీ వలనైతే సమస్తం సాధ్యమే. అందుకు దానికి ఏమంటే ఎప్పుడు ఇవ్వాలి? నేను నమ్ముతాను ప్రభు అన్నాడు. వెరీ గుడ్, అక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఏమంటున్నాడు? అసలు నమ్మకం కలగడం కూడా నీ హెల్ప్ కావాలి. ఇది దారుణం కదా అసలు. దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు నమ్ము, నువ్వు నమ్మితే కార్యాలు చేస్తా ఉంటున్నాడు. కానీ ఇతను ఏమంటున్నాడు? అసలు నాకు నమ్మకం కలగడానికి కూడా నాకు ఏం కావాలి? సహాయం కావాలి. మనం కూడా కొన్నిసార్లు ఏమనాలి? ఈ వ్యక్తి చేసిన ప్రార్థన మనం కూడా చేసి, ఎందుకంటే మన ఓన్ ఫెయిత్ సరిపోదన్నమాట. మనంతటి మనం అచంచలమైన విశ్వాసం, దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండటానికి మన శక్తి సరిపోదు. అప్పుడు దేవుడిని అడగాలన్నమాట, ప్రభు నిన్ను నమ్మే శక్తిని కూడా నాకు దయచేయి. తండ్రి మోగదయ్యం పెట్టిన తండ్రి అదే అడుగుతున్నాడు అనమాట. ప్రభు నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం. ఈ యొక్క మాట మీరు ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోండి. ప్రభు నేను ప్రతిరోజు కూడా నేను నా తండ్రిగా నమ్ముతాను. నా చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి నేను తొలగిపోను. నీవు నా కొరకు సిద్ధం చేసిన రక్షణ, నీవు నా కొరకు సిద్ధం చేసిన పరలోక రాజ్యం నిజమని నేను నమ్ముతాను. హల్లెలూయా. నేను చనిపోయిన తర్వాత ఖచ్చితంగా నీ ప్రక్కన కూర్చుండే భాగ్యము కలిగి ఉంటానని నేను నమ్ముతానని దేవునితో ఒక అఫర్మేషన్ అన్నమాట, ఒక దృఢమైనటువంటి నమ్మకాన్ని మనం ప్రతిరోజు క్యారీ ఫార్వర్డ్ చేయాలి. ప్రతిరోజు నమ్మాలి. దేవుని ఎందుకు వచ్చేవాడు తాను ఉన్నాడని, తాను వెతుకు వారికి ఫలం దయచేయవాడు అని ఏం చేయాలంట? నమ్మాలి. హల్లెలూయా. జర్మనీ దేశంలో ఒక పెద్ద క్రూసేడ్ జరుగుతుందన్నమాట. ఏం జరుగుతుంది చెప్పండి? ఒక పెద్ద క్రూసేడ్ జరుగుతుంది. అక్కడ పాస్టర్ గారంట వాక్యం చెప్తున్నారంట. ఏమని? ఇదే వాక్యం, నమ్ముంటే నీ వలనైతే నమ్మడానికి సమస్తము సాధ్యమే అని చెప్పి చాలా బిగ్గరగా, చాలా దేవుని యొక్క ఆత్మావేశంతో వాక్యం చెప్తున్నారంట. దానిలో ఒక అన్యురాలు అలా నడుచుకుంటూ వెళ్తుంటే వెంటనే ఆ అన్యురాలు చేతిన ఈ మాటలు పడ్డాయి. ఏం మాటలు అవి? నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే. తెలియకుండా తనలో విశ్వాసం అనేది జనరేట్ కావడం స్టార్ట్ అయ్యి వెంటనే అసలు ఏం చెప్తారు ఈ క్రిస్టియన్స్, మనం కూడా విందామని చెప్పి ఆ క్రూసేడ్కి వెళ్ళిందండి. వెళ్ళిన తర్వాత క్రూసేడ్ అంతా అయిపోయింది. లాస్ట్ లో వాళ్ళు కొంచెం ధైర్యంగా ఉంటారు, ఎవరితోనైనా డేర్ అండ్ డాష్ వెళ్ళి మాట్లాడతారు అన్నమాట, భయపడరు అన్నమాట. ప్రేయర్ అంతా అయిపోయిన తర్వాత పాస్టర్ గారు మీట్ అయ్యి పాస్టర్ గారు మీరు నమ్ముంటే నీ వలన అయితే
నమ్మవానికి సమస్తం సాధ్యం అన్నారు. ఈ బండ వెళ్ళి ఆ సముద్రంలో పడమంటే పడిపోతుందని చెప్పారు. ఆరోగ్యమైన విశ్వాసం ఉంటే ఈ బండ వెళ్ళి అక్కడికి వెళ్ళి సముద్రంలో పడిపోతుందని చెప్పారు. చాలా గొప్ప గొప్పగా వింత వింతగా చెప్తున్నారు. మీరు ఎలాగే చెప్తారా ఏంటి అని అడిగి ఒక వ్యంగ్యంగా మాట్లాడిందండి. ఎవరు? ఆ తల్లి. లేదమ్మా, నువ్వు నిజంగా నీ కుటుంబంలో ఏదైనా కొరత ఉంటే దేవుడు దాన్ని తీసేస్తాడో, నువ్వు నమ్మకం ఉంచి చాలని చెప్పారంట. సరే నమ్ముతాను, మీకు చెప్పినట్టే నమ్ముతానని చెప్పిందంట. కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చిందంట. వచ్చి నాకు గర్భఫలం లేదు, మరి నీ యేసుప్రభు ఇస్తాడా అని చెప్పింది. ఖచ్చితంగా ఇస్తాడు తల్లి, నమ్మకం ఉంచు. దేవుడు ఆవనీయంత విశ్వాసం ఉంటే ఎలాంటి గొప్ప కార్యాలను చేయగలరు. ఇంత చిన్న విశ్వాసం ఉంటే చాలా చెప్పారండి. సరే పాస్టర్ నేను నమ్ముతానని చెప్పిందంట. వెళ్ళిపోయిందంట. మళ్ళా వెనక్కి వచ్చిందంట. పాస్టర్ నాకు గర్భఫలం లేదు, నాకు 12 సంవత్సరాల నుంచి గర్భఫలం లేదని చెప్తున్నాను. ఎన్ని సంవత్సరాలు? 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు, 12 సంవత్సరాల నుంచి అంట. పాస్టర్ గారు అన్నారంట, ఏం కాదమ్మా, దేవునికి సమస్తం సాధ్యమే, ఖచ్చితంగా దేవునికి గర్భఫలం ఇస్తానంట. మళ్ళా వెళ్ళిపోయి మళ్ళా వెనక్కి వచ్చిందంట. పాస్టర్ నాకు అసలు గర్భ సంచి లేదని చెప్పి పాస్టర్ గారికి నిజంగా చాలా బాధ కలిగిందంట. వెంటనే పాస్టర్ గారు ఆ తల్లి మీద చేతుల నుంచి ప్రార్థన చేశారంట. ప్రభా, తినకున్న ఆ యొక్క గర్భ సంచిని మీరు ముట్టండి ప్రభా, నూతనంగా ఆ యొక్క శిశువు జన్మించాలంటే 2 చేతులు తన మీద ఉంచి ప్రార్థన చేయడం స్టార్ట్ చేశారండి. అప్పుడు ప్రార్థన చేసి అమ్మ దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు, నువ్వు వెళ్ళుకొని చెప్పారండి. ఏం చెప్పారు? దేవుడు నీ జీవితంలో ఎలా అయినా కార్యం చేస్తాడు, నువ్వు వెళ్ళు. అయితే నీకు కొంచెం విశ్వాసం తక్కువ ఉంది, నమ్మకం తక్కువ ఉందని చెప్పారంట. అయితే ఏం చేయాలి పాస్టర్ మీరే చెప్పండి అన్నంట. దేవుడు నీకు కవల పిల్ల ఇస్తా అన్నాడంట. అసలు నమ్మసక్యంగా ఉందో చెప్పండి. గర్భఫలం లేదు, 12 సంవత్సరాల నుంచి లేదు, అసలు గర్భ సంఖ్య లేదు. అలాంటి వ్యక్తితో ఏం మాట్లాడుతున్నాడు ఈయన? కవల పిల్లలు పుడతారంట. అసలు మనమైనా నమ్మసక్యంగా ఉన్నాం అంతేనా? నమ్మడానికి అసలు సఖ్యంగా లేదు కదా. ఆ తల్లి కూడా అలా అప్పనమ్ముకుంటూ అలా ఉంది. కానీ పాస్టర్ చెప్పారంట, నీకు కవల పిల్లలు పుడతారని దేవుడు చెప్తున్నాడు కదా, నీకు కవల పిల్లలు పుడితే నువ్వు ఏం చేస్తావు అని చెప్పారంట. పిల్లలు పుడితే సాధారణంగా ఏం చేస్తారు చెప్పండి? పిల్లలు పుడితే ఏం చేస్తారు? వాళ్ళకి ఏమేమి కొంటారు? ఒక పిల్లవాడికి ఒక చుబ్బా కొంటారు, ఒక ఉయ్యలు కొంటారు, ఒక పాలు తీసుకొని పాలు సీసా కొంటారు, అన్ని కొంటారని చెప్పండి. ఇప్పుడు పాస్ గారు ఎంతమంది పుడతారని చెప్పారు? 2 కావల పిల్లలు అని చెప్పారు కదా. సరే 2 కావల పిల్లలు కాబట్టి 2 పాల సీసాలు కావాలి, 2 చుబ్బాలు కొనుక్కోవాలి, 2 ఉయ్యాలు ఊపడానికి 2 తొట్టెలు కొనుక్కోవాలి అని చెప్పి ఇది కొనేసి నువ్వు ఇంటికి వెళ్ళిపోని చెప్పారండి. అప్పుడు ఈ తల్లికి ఆనందం ఎక్కువైపోయి నిజంగా దేవుడు ఇస్తాడు. ఇక బలమైన విశ్వాసం అధికమైపోయింది అనమాట. అధికమైపోతారంట. ఆన్ ది వేలో ఒక ఫస్ట్ ఫ్రై ఏదో ఫ్రై అక్కడ షాప్ కనిపించింది, అక్కడికి వెళ్ళిపోయి 2 చుబ్బాలు, 2 పాలు సీసాలు, 2 ఉయ్యాలు కొనుక్కొని వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయేసరికి ఇదంతా ఎవరు చూసారంటే వాళ్ళ అత్తయ్య మామయ్య చూసారంట. చూసి దీనికి ఏమైపోయింది, పిచ్చి పట్టేసింది, పిల్లలు లేరు కదా, 12 సంవత్సరాల నుంచి లేరు కదా, ఆ ఊహల్లో ఫ్యాంటసీలో బ్రతికేస్తుందని చెప్పి వాళ్ళు వెంటనే వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అత్తయ్య మామయ్యకి ఫోన్ చేసిందంట. ఫోన్ చేసి మీ అమ్మాయి గారు ఇక్కడ భయంకరమైన సన్నివేశాలు చేస్తుంది, వచ్చి తీసుకెళ్ళిపోండి, నేను నీకు పిచ్చిని భరించలేకపోతున్నానని చెప్పాను. వెంటనే వాళ్ళ తల్లిదండ్రులు ఫోన్ చేశారంట. ఏం జరిగిందంటే ఇలా నేను పాస్టర్ ఒక మాటలు విన్నాను అని చెప్పి నాకు ఒకలాంటి నమ్మకం కలిగింది ఆ పాస్టర్ గారు మాట్లాడుతుంటే అని చెప్పిందంట. ఆ పాస్టర్స్ ఆ క్రిస్టియన్స్ అలా చెప్తారు కానీ అవన్నీ పక్కన పెట్టు, అవన్నీ పిచ్చి పిచ్చి పనులు చేయడం మానేసి బుద్ధిగా కూర్చోని చెప్పిందండి. ఎవరు? తల్లి. వెంటనే పాస్టర్ గారి దగ్గర ఫోన్ నెంబర్ కూడా తీసుకుందండి తల్లి. తీసుకుని పాస్టర్ నేను ఎలా అంటున్నారు, మా ఇంట్లో నేను పిచ్చిదాన్ని అంటున్నారు పాస్టర్, మీరు ఎలా అయినా నాతో ప్రార్థన చేయండి, నాకేం అర్థం కావట్లేదు, నేను యేసుప్రభు మీద నాకు నమ్మకం కలిగింది ఏంటో, మీరు మాటలు చెప్తే నా హృదయం తాకే, దేవుడు నా జీవితంలో కార్యం చేస్తాడని ఒక నమ్మకం అయితే నన్ను ప్రభావితం చేస్తుంది పాస్టర్ అని చెప్పినప్పుడు అప్పుడు పాస్టర్ అన్నారంట, నువ్వు వెళ్ళి వెంటనే హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకున్నానంట. వెంటనే ఆ తల్లి హాస్పిటల్ వెళ్ళి చెకప్ చేయించుకోగానే ఆ రిపోర్ట్స్లో 2 పిండాలు బయలుదేరినాయి. 2 చప్పట్లు కూడా దేవుడికి చెప్పారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ విషయం చెప్పానంటే నమ్ముట నీ వలన అయితే నమ్మవానికి సమస్తము. ఒక వైద్యుడికి అసాధ్యమైంది కావచ్చు, పెద్ద పెద్ద నాయకుడికి అసాధ్యమేమో కావచ్చు, కానీ దేవుడు తలుచుకుంటే లోకంలో చేయలేదంటూ ఏది లేదన్నమాట. అంటే కనిపించింది నమ్మిందా, కనబడింది నమ్మిందా? కనబడింది నమ్మాలన్నమాట. హల్లెలూయా. కొద్ది నెలల్లో మనం ఎక్కడ ప్రవేశించబోతున్నాము? నూతన మందిరానికి వెళ్ళబోతున్నాం. హల్లెలూయా. మీరందరూ ఏం చేయాలి? అక్కడ ఆరాధన చేస్తున్నాం, అక్కడ మనం అందరం కలిసి స్తుతిస్తున్నాం దేవుణ్ణి. అక్కడ స్తుతిస్తూ ఉండగా అనేకమైన నూతనాత్మలు అక్కడ రాబోతున్నాయని విజువలైజ్ వస్తుంది.
హల్లెలూయా. కనపడని అదృశ్యమైన వాటిని మనం నమ్మినప్పుడు వాటన్నిటిని దేవుడు నెరవేర్పులను తీసుకొస్తాడు. రెండు చేతులు పెట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మనం చూడలేని వాటిని నమ్మాలన్నమాట. అందుకని ఏమన్నాడు తోమాలు అంటాడు, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారి. ఇప్పుడు మనం చూసి నమ్మాలి, చూడకుండా నమ్మాలా? దేవుడు సమస్తం చేయగలడు. హల్లెలూయా. దేవుడి కంటికి కనిపించబడకపోవచ్చు, కానీ ఆయన చేసిన సృష్టి, ఆయన కార్యాలు, ఆయన చేస్తున్నటువంటి ఆ పనులను బట్టి దేవుని మనం ఏం చేయబద్దులమైనాము, దేవుడు స్తుతించబద్దులమైనాము. హల్లెలూయా. ప్రతిదినము మన జీవితంలో దేవుని గురించి విశ్వాసత బలం పుంజుకోవాలి. అయితే అపవాది మనం కలిగిన విశ్వాసాన్ని సన్నగిల్లింప చేయడానికి మన చుట్టూ దేవునికి విరోధమైన పరిస్థితులను తీసుకుని వస్తాడు అనమాట. యోగుకి ఎలా అయితే ఆ యొక్క పరిస్థితులను తీసుకుని వచ్చాడు, అలాంటి పరిస్థితులు మన చుట్టూ పెడతాడు అనమాట. ఈ వాటన్నిటిని తీసుకొచ్చి దేవునికి విరుద్ధంగా మాట్లాడేలాగా మన నోటి నుంచి అవిశ్వాసపు మాటలు పలికించేలా చేయడానికి అపవాది శతవిధాల ప్రయత్నం చేస్తాడు అనమాట. అయితే దేవుడి వాక్యంతో మన హృదయాలు నిండినప్పుడు అపవాది పెట్టే మాటలకు ప్రలోభానికి మనం లొంగిపోం. హల్లెలూయా. అందుకని అపవాదికి సంబంధించిన ప్రజలను మీట్ కాకముందే రేయి మొదటి జామున మనం ఎవరిని మీట్ అవ్వాలంట? యేసయ్యని మీట్ అవ్వాలి. హల్లెలూయా. యేసయ్యని ఎలా మీట్ అవ్వాలి చెప్పండి? దేవుని వాక్యం చదివితే దేవుని వాక్యం మళ్ళీ పనిచేసినప్పుడు అంట. చూడండి, ఏదైనా పేగల దాకా ఆహారం తీసుకున్నాం అనుకోండి, మనకి పర్వాణం ఇచ్చినా పాయసం ఇచ్చినా తిరగలమా చెప్పండి? ఎందుకంటే ఆల్రెడీ ఐ ఫుల్ అయిపోతున్నా, అమ్మాయి స్టమక్ అంతా ఫీల్ అయిపోయింది, నా వల్ల కాదని చెప్పి. అవునా కదా చెప్పండి? దేవుడి యొక్క వాక్యంతో మనం నింపేసుకున్నప్పుడు అపవాది ఎలాంటి మనం నడుస్తున్నప్పుడు భయంకరమైన మనుషులు మీట్ అవుతుంటాం అన్నమాట. చాలా మంది అవిశ్వాసులు మీట్ అవుతాం అన్నమాట. భయంకరమైనటువంటి అపవాది శక్తులతో పీడించబడుతున్న వాళ్ళు మనం మీట్ అవుతూ ఉంటాం అన్నమాట. కొన్నిసార్లు వాళ్ళు చెప్పే మాటలు మనం నమ్ముతాం, మన నోటి ద్వారా వాటిని అంగీకరిస్తాం అన్నమాట. అంగీకరించినప్పుడు దేవుడు మన ముందు వచ్చిన దేవుడు చిత్తాన్ని నెరవేర్చుకుంటాం. అపవాది పెట్టే ప్రతి ప్రలోభాలకు మనం కూడా లోనైపోతాం అన్నమాట. నిజమే, కోవిడ్ వచ్చింది, ఇంకా భయంకరమైన రోగాలు రాబోతున్నాయంట, యుద్ధాలు జరిగిపోతున్నాయంట, ఏమైపోతామో, నా జీవితం ఏమైపోతుందో అది మన నోటి నుంచి కూడా అపవాది అవిశ్వాస మాటలు పలికించేలా చేస్తాడు అనమాట. సో అపవాదిని మీట్ అవ్వకుండానే మనం ఎవరు మీట్ అవ్వాలి చెప్పండి? లేచిన మొదలు మనం అందరం పాచిలో వేసుకుని అందరితో మాట్లాడతామంట, ఈ పని చేసుకుంటాం, ఆ పని చేసుకుంటామంట. కానీ దేవుడు చూస్తాడంట, నా కుమారుడు, నా కుమార్తె ఎప్పుడు నాతో మాట్లాడతాడు, నాతో మాట్లాడితే ఈ రోజు ఎంత సంతోషాన్ని ఇచ్చేస్తాను కదా, ఈ రోజు ఇతనికి ఏం కావాలో ఆనందం, ఇతనికి కావాల్సిన ఈవులని నేను ఇస్తాను కదా, నా నేను చూచి నాతో మాట్లాడితే నేను ఇతనికి కావాల్సినంత ఇస్తాను కదా నీ దేవుడు చాలా ఆశతో ఎదురు చూస్తాడంట. ఈవెన్ యేసు ప్రభు గారికే ప్రార్థన అవసరమైంది. రాత్రంతా ఒక చోటుకి వెళ్ళిపోయాడు యేసు ప్రభు. ఎక్కడ చెప్పండి? ఒలీవల కొండకి వెళ్ళిపోయాడు. గెత్సేమనే తోటకి లాస్ట్ లో ఆయన సంపూర్ణ లాగాడు. ఒలీవల కొండకి వెళ్ళిపోయి రాత్రంతా ప్రార్థన చేసేవాడంట. అప్పుడు తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుతో మాట్లాడేవాడంట, నేను ఈ రోజుకి వెళ్ళు, నీ రోజు సమయం వెళ్ళు, ఈ రోజు నువ్వు అక్కడ ఆ కార్యం చేయబోతున్నావు, నేను ఇక్కడ వాడుకోబోతున్నాను, అద్భుతం చేయబోతున్నానని దేవుడు యేసు ప్రభు గారితో సూటిగా మాట్లాడేవాడంట. మరి యేసు ప్రభు గారికి అంత ప్రార్థన, రాత్రంతా ప్రార్థన అవసరమైనప్పుడు మరి నీకు నాకు ఎంత అవసరం చెప్పాను? హల్లెలూయా. ఈ మాట మీతో చదివించడం మర్చిపోయింది, దయచేసి ఈ మాట చదివి ముగిస్తాను. అదే మార్కు సువార్త 9వ అధ్యాయము కన్క్లూజన్ 29వ వచనం. నేను ఎందుకు ఈ యొక్క మూల దయ్యం పట్టిన వాడిని నేను విడిపించలేకపోతుంటే యేసు ప్రభు గారు ఇచ్చే జవాబు ఏంటంటే 29వ వచనం చూడండి. అందుకు ఆయన ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోక అసాధ్యమైన వాళ్ళతో చెప్పాను. ఇప్పుడు మనలో విశ్వాసం పెరగాలంటే ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రార్థన చేయలేని వాళ్ళు ఏం పని చేయదు? విశ్వాసం పనిచేయాలి. మనలో విశ్వాసం పనిచేయాలంటే ఏం పని చేయాలి? మనం ప్రార్థన చేసేవారికి ఉండాలి. మనం అందరూ ప్రార్థన చేద్దామా? ప్రతిరోజు కూడా ఎవరైతే ప్రార్థన చేస్తారో ఖచ్చితంగా వారి జీవితంలో విశ్వాసం అనేది పెంపొందించబడుతుంది. వారు అడుగుపెట్టే ప్రతి స్థలంలో దేవుని కార్యాలు చూస్తారు. వారి నోటితో మాట పలికినది ఆమేనని అద్భుత కార్యాలు జరుగుతాయి అన్నమాట. హల్లెలూయా. అటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలు దేవుడు మనందరి ద్వారా జరిగించిన కాక కొద్ది మాట దేవుడు మనం కూడా దీవించి ఆశీర్వదించును.